ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైందని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించండి. మీరు గత ఎన్నికల్లో చెప్పిన మాటలు నెరవేర్చడానికి మీకు ఒక సంవత్సరం కాలం పట్టింది. అది ఆలోచించండి. మీరు గతంలో 2023 ఎన్నికల ప్రచారంలో ఇదే ఈరోజు మీరు ప్రవేశపెట్టిన తల్లికి వందనం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్మఒడి దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడినారు మీరు. 15,000 అని చెప్పి 2,000కు జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి పోతుంది, 13,000 తల్లులకు ఇస్తున్నారని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు మీరు. ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు మీరు చేస్తుండేది 15,000 వేశారా? తల్లికి వందనం పేరు మీద 15,000 వేశారా? సంవత్సర కాలం టైం తీసుకొని అదే తల్లులకి మీరు 13,000 వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టినదే అమ్మఒడి. ఈరోజు రాజకీయంగా 40 ఏళ్ళ అనుభవము, 5 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రవేశపెట్టిన పథకాలనే ఈరోజు ప్రవేశపెట్టేదానికి కష్టపడుతున్నారు. గతంలో బటన్ నొక్కడం చాలా ఈజీ, ఇంట్లో పండుకున్న ముసలమ్మ కూడా నొక్కుతుందన్నారు. మీరు అదే బటన్ నొక్కడానికి మీకు ఎన్ని నెలలు కాలం పట్టింది చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రతి క్యాలెండర్ ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పథకం ప్రతి నెల మేము ఇచ్చాం. కానీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు ఎన్నికల్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము కొనసాగిస్తామని. ఈరోజు మీరు ఎన్ని పథకాలు కొనసాగిస్తున్నారు? అదేవిధంగా కూడా చెప్తున్నాను మీకు, సూపర్ సిక్స్ పూర్తి అయిపోతుంది ఆగస్టులో అంటున్నారు. అయ్యా, మీరు సూపర్ 6లో కేవలం ఒక పెన్షన్లు, సిలిండర్లు, నిన్నటి రోజున తల్లికి వందనం, ఇంకా 3 ఉన్నాయి పథకాలు. నిరుద్యోగ భృతి ఎక్కడా? వేలాది లక్షల ఉద్యోగాలు ఎక్కడా? శ్రీనిధి కింద ప్రతి మహిళకి 19 ఏళ్ళ నుండి 49 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి 1,500 అన్నారు. అది ఎక్కడా? ఉచిత బస్సు ఎక్కడా? ఇవన్నీ పూర్తి చేసి మీరు సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పండి చంద్రబాబు గారు, మేము ఒప్పుకుంటాం. అదేవిధంగా ఇంకోటి అన్నారు చంద్రబాబు గారు నిన్న ఒక డిబేట్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాకుండా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలన్నట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకే కాలేదు, మీరేం చేయగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి జనంలోంచి వచ్చిన నాయకుడు.